మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనకాపల్లి పర్యటన ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు కనిపిస్తూ ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు కదా. అయితే ఆ క్రమంలో 7 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో ఉంటుంది అని గుడివాడ అమర్నాథ్ గారు ప్రకటించారు. సరే, ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తుంది, ప్రభుత్వమే ఏం చేస్తుంది అన్నది తర్వాత సంగతి. బట్ వైసీపీ మాత్రం 7 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో ఉంటుంది అని చెప్పడం. అండ్ అదే కాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ బాధితులు, షుగర్ ఫ్యాక్టరీ దీనికి సంబంధించిన బాధితులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు అని చెప్పి కూడా ప్రకటించారు. పాయకరావుపేటలో బల్క్ డ్రగ్ గురించి మనం చూస్తున్నాం. హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు నమ్మించి మోసం చేశారు అని చెప్పి రోడ్డు మీదనే ఆ మేడంను నిలదీశారు. మత్స్యకారులు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. అండ్ ఉత్తరాంధ్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ అందరూ కూడా రగిలిపోతున్నారు ప్రభుత్వం మీద. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 7 నియోజకవర్గాల్లో కనుక రోడ్ షో పెడితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అయ్యి క్లాసులు జరిగే మెడికల్ కాలేజీలను సందర్శించవచ్చు. పూర్తి అయ్యి క్లాసులు జరిగే మెడికల్ కాలేజీలను ఆయన వెళ్ళి చూడొచ్చు. అక్కడ చూపించవచ్చు, కాలేజీలు క్లాసులు చూడు, మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది అని. 2023లో స్టార్ట్ అయినటువంటి కాలేజీలు సందర్శించవచ్చు. కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో, ఏ విధంగా అవి నిర్లక్ష్యానికి గురై ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతున్నాయో, ఆ నిర్మాణంలో ఉన్న వాటిని చూపించాలని చెప్పి అనుకొని నర్సీపట్నం వెళ్తూ ఉన్నారు. అండ్ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఇటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయినా, అటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు అయినా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘాటైన పదాలతో విమర్శలు చేయించాము. కానీ తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు వీళ్ళు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఈ ఒక్క పర్యటన ద్వారా వీళ్ళతో పాటు చాలా ప్రశ్నలకు దిమ్మ తిరిగేలా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పబోతున్నట్లుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే ప్రభుత్వం రకరకాలుగా భయాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన 7 నియోజకవర్గాల్లో కనుక రోడ్ షో అన్నారు అంటే మరి దాని ఇంపాక్ట్ దారుణంగా ఉంటుంది. మరి ప్రభుత్వం సహకరిస్తుందా అన్నది $1,000,000 ప్రశ్న అనుకోండి.